శివునికి నరసింహస్వామికి యుద్ధం ఎందుకు జరిగింది? శివుడు శరభ అవతారంగా ఎందుకు అవతరించాడు? ప్రత్యంగిర మాత అంటే ఎవరు అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నరసింహస్వామి హిరణ్యకశిపుణ్ణి సంహరించిన తరువాత ఆయన ఉగ్రరూపం ఉపసంహరించుకోకుండా ముల్లోకాలు తిరుగుతూ తన భయంకర గర్జనతో లోకాలన్నిటినీ కంపించేలా చేస్తాడు. దీంతో భయపడిన దేవతలు మహాశివుడు వద్దకు వెళ్ళి నరసింహస్వామిని శాంతింపచేసి ముల్లోకాలను కాపాడమని కోరుతారు. నరసింహస్వామిని శాంతింపచేస్తా అని శివుడు దేవతలకు చెబుతాడు. ఉగ్ర రూపంతో గర్జిస్తూ తిరుగుతున్న నరసింహస్వామి దగ్గరికి శివుడు వీరభద్రుడిని పంపిస్తాడు. నరసింహస్వామి క్రోధాగ్నిని వీరభద్రుడు సైతం నియంత్రించలేకపోతాడు. అప్పుడు మహాశివుడు శరభేశ్వరుడనే కొత్త అవతారం దాలుస్తాడు. నరసింహస్వామి అవతారంలో శ్రీ మహావిష్ణువు సగం మనిషి సగం సింహం రూపంతో ఉండగా, ఈ శరభేశ్వర అవతారంలో మాత్రం శివుడు సగం సింహం సగం పక్షి రూపంలో ఉంటాడు. పెద్ద సింహ శరీరం, పొడవాటి రెక్కలు, 8 కాళ్ళతో శరభేశ్వర అవతారం అత్యంత భయంకరంగా ఉంటుంది. నరసింహ అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి శరభేశ్వర అవతారంలో ఉన్న శివుడికి మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో నరసింహస్వామి తన రూపాన్ని 2 తలల గండబేరుండు పక్షిలా మార్చి శరభేషునితో కొన్ని రోజుల పాటు యుద్ధం చేస్తాడు. ఈ మహాసంగ్రామం వల్ల ముల్లోకాలు అల్లకొల్లోలమవుతాయి. అప్పుడు దేవతలందరూ కలిసి ఆదిశక్తిని శరణు కోరుతారు. అప్పుడు ఆది పరాశక్తి తన ఉగ్ర రూపంతో ప్రత్యంగిర మాతగా వచ్చి నరసింహస్వామి క్రోధాగ్ని జ్వాలలను హరింపచేసి నరసింహస్వామిని శాంతిపరుస్తుంది.